ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. ఉదయకాల దైవ ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభు పేరట నమ్ముతూ ఉన్నాము. ఉదయకాల ధ్యానంలో మనం ఈ రెఫర్మేషన్ సిరీస్లో ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి 9 వచనాలను ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగానున్న ఎడల అది అతడు నన్ను అడగాలని యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో తెలియజేస్తున్నారు. మీరు ధారాళంగా జ్ఞానమును అనుగ్రహించే దేవుడవు ప్రభువా, కనుక ఈ ఉదయకాలమందు మీ మాటలను అర్థం చేసుకొనుటకు, మీ వాక్యంలో ఉన్న మర్మములను తెలుసుకొనుటకు మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ధ్యానంలో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. రెఫర్మేషన్ సిరీస్లో మనం ఆదికాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా మార్టిన్ లూథర్ యొక్క సోలా ఫిడే, సోలా క్రిస్టస్, ఈ స్లోగన్స్ని మనం ధ్యానం చేసాం. ఈ ప్రిన్సిపల్స్ని మనం ధ్యానం చేసిన తర్వాత ఆదికాండం గ్రంథంలోనికి వచ్చి ఉన్నాము. లాస్ట్ టైం మనం 28th చాప్టర్లో చివరి వరకు ధ్యానం చేసాము. ఈ చాప్టర్ అంతా ధ్యానం చేసాం. ఇప్పుడు 27th చాప్టర్ ధ్యానం చేసాం. ఇప్పుడు 28వ అధ్యాయంలోనికి వచ్చాం. అనేకమైన సార్లు మనం దేవుని బిడ్డలంగా మారిన తర్వాత క్రైస్తవ జీవితం జీవిస్తూ మనం ఏది చేసినా కూడా దేవుని చిత్తమే అనుకుంటూ ఉంటాం. అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని. అయితే కుమారుణ్ణి అనుగ్రహించడానికంటే ముందుగా శరీర సంబంధంగా ఒక కుమారుణ్ణి తాను కన్నాడు, ఇష్మాయేలును. శారా చెప్తున్నప్పుడు అబ్రహామునకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ఇది నీ చిత్తమా అని అడగాలని అనిపించలేదు. శారా చెప్తుంటే ఇది దేవుని చిత్తమే అని అనుకొని హాగరుతో పోయినప్పుడు ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఒక సంతానానికి ఆద్యుడైన ఇష్మాయేలును మరి తన యొక్క జీవితంలో పొందవలసి వచ్చింది. శరీర సంబంధమైన దానికి గుర్తుగా ఇష్మాయేలు ఉంటూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన దానికి గుర్తుగా ఇస్సాకు ఉంటున్నాడు. సో ఇటువంటి తప్పిదాలు మనం అనేకమైన సార్లు చేస్తూ ఉంటాము మన క్రైస్తవ జీవితంలో. దీనినే మనం ప్రిజంప్చువస్ సిన్ అని అంటాం. ప్రిజంప్చువస్ సిన్ అంటే దేవుని చిత్తం అనే భ్రమలలో మనం జీవిస్తూ, దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం అనే భావనలో, ఊహలో, భ్రమలో, ఇంకా ఇదే నిజమైన దేవుని చిత్తం అనే సంభావ్యతలో జీవిస్తూ ఉంటాం. ప్రిజంప్చువస్ సిన్ అంటాం దీనిని. ఈ విధంగా అబ్రహాము ప్రిజంప్చువస్ సిన్లో పడిపోయాడు, శారా ప్రిజంప్చువస్ సిన్లో పడిపోయింది. అలాగ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేకమైన చోట్ల ఇజ్రాయేలీలైన వారు ఈ ప్రిజంప్చువస్ సిన్స్లో పడిపోతూ ఉంటున్నట్టుగా గమనిస్తాము. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో యెరికో పట్టణం మీద విజయం సాధించిన తర్వాత ఇశ్రాయేలీలు వేగువారిని జాషువా పంపించినప్పుడు వీరి మీదకి మనం యుద్ధం చేయటానికి ఒక 2000 మంది 3000 మందిని పంపిస్తే సరిపోతుంది, అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు అని వారు అనుకున్నారు. అది ప్రిజంప్చువస్ సిన్. యెరికో పట్టణమునకు యుద్ధం చేయడానికి కాదు, కానీ యెరికో పట్టణం చుట్టూ ప్రదక్షిణలు చేయమని దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళిన ఇజ్రాయేలీలు ఈ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుని యొక్క మందసాన్ని వారితో తీసుకొని వెళ్లకుండా దేవుడు మనతోనే ఉన్నాడు అనే ఒక ఊహలో, భ్రమలో వారు ఆ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు
వారి ముందర నిలువలేకపోయారు అని అక్కడ రాయబడి ఉంటుంది. పారిపోయి వచ్చేసారు. 36 మంది ఇజ్రాయేలీ సోల్జర్స్ని హాయి పట్టణస్థులు చంపేశారు. సో ఇలాగా ప్రిసంప్చువస్ సిన్స్లో మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాము. లేవీయ కాండంలో 26వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. లేవీయ కాండం 26వ అధ్యాయం 17వ వచనంలో, నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏలెదరు, మిమ్మును ఎవ్వరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. మిమ్మల్ని ఎవ్వరు తరమకపోయినా మీరు పారిపోతారు. ఇంకా 36వ వచనం చూడండి, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యం పుట్టించెదను. కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఆకు చప్పుడికి పారిపోతారనమాట. వారిని తరుమును. ఖడ్గం ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరిమేవాడు ఎవడు కూడా లేకుండానే పడిపోతారు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకని మీద ఒకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు అని దేవుడు, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోతే ఇలా జరుగుతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ 28వ అధ్యాయంలో రెబెకా అలాగనే ఇస్సాకు ఇద్దరు కూడా ప్రిజంప్చువస్ సిన్లో పడిపోయారు. దేవుని మాట, దేవుని చిత్తం ఏంటో అడిగి తెలుసుకున్న తర్వాత చేద్దామన్న ఉద్దేశం ఇస్సాకుకు లేదు. నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొనిరా, నేను నిన్ను దీవిస్తాను అని ఏశావు నాకు చెప్పాడు. ఏశావుని దీవించటం దేవుని చిత్తమా కాదా అన్న విషయాన్ని మాత్రం దేవుని దగ్గర విచారణ చేయలేదు. అలాగే రెబెకా కూడా తాను ఇస్సాకు ఎప్పుడైతే ఏశావు నాకు చెప్పాడో దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఏంటి నా భర్త ఇలాగా తన హక్కుని అమ్ముకున్నాడే, జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఏశావు నాకు ఆశీర్వాదాలు ఇస్తానని అంటున్నాడు, అసలు ఏంటి దీనికి పరిష్కారం, ఏం చెయ్యాలి అని అనుకోకుండా తన కుమారునికి వంచడం నేర్పించి తండ్రినే వంచేలాగా చేసి తన దగ్గర నుంచి దొంగచాటుగా ఒక మోసగానిగా తయారు చేసి ఆశీర్వాదాలను తెచ్చుకునేలాగా కుమారుణ్ణి పురిగొల్పింది. దేవుని చిత్తాన్ని మాత్రం తెలుసుకోలేకపోయింది. సో బోత్ ఆఫ్ దెమ్ failed to pray before the Lord to reveal the right path for Jacob. ఇటువంటి పరిస్థితులలో ఎప్పుడైతే ఏశావు నాకు మోసగించాడు, జేకబ్ నన్ను మోసగించాడు, 2 సార్లు మోసపుచ్చాడు, నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు అని 27:36లో రాయబడి ఉన్నటువంటి మాట. నా దీవెనలను తీసేసుకున్నాడు కాబట్టి నేను ఎలాగైనా సరే అతన్ని చంపేస్తాను అని, నా తమ్ముడైన యాకోబును చంపేదను అని అనుకొనెను. సో ఇటువంటి పరిస్థితులన్నింటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులైన ఇసాకు, రెబెకాలు దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోవడం. 28వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు. ఒక లేట్ ఇన్స్ట్రక్షన్ని జీవితకాలం అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారే చాలాసార్లు, అలాగా చాలా టైం అయిపోయిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత మనం చెప్పిన సజెషన్స్ చాలాసార్లు అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. వెరీ లేట్ ఇన్స్ట్రక్షన్. సుమారుగా 77 సంవత్సరాల వయసులో ఉన్న యాకోబును పిలిచి అతనికి చెప్తున్నాడు, నీవు ఈ కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు.
సో క్యాజువల్ యాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది ఇసాకులో. ఒక క్యాజువల్ యాటిట్యూడ్, స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వటంలో, తన పిల్లలకు ఆత్మీయంగా శిక్షణ ఇవ్వడంలో ఇసాకు యొక్క ఉదాసీన వ్యవహారం లేదంటే శైలి కనిపిస్తుంది. హీ గేవ్ మినిమల్ ఇంపార్టెన్స్ టు స్పిరిచువల్ థింగ్స్. ఎందుకంటే తన తండ్రి అయిన అబ్రహాము తన కొరకు ఒక భార్యను తీసుకురావడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని తన పెద్ద దాసుడైన ఎలియేజరును, అలాగనే నా కుమారుని మాత్రం నీవు అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు అని ఇన్స్ట్రక్ట్ చేసి మరి పంపించాడు. ఈ ప్రామిస్డ్ ల్యాండ్లో నుంచి నీవు నా కుమారుని తీసుకువెళ్ళడానికి కుదరదు, నీవు వెళ్ళి అక్కడి నుంచి పద్దన్రామ్ నుంచి లేదంటే మెసొపొటేమియా నుంచి నాకు నా కుమారునికి భార్యను తీసుకురమ్మని చెప్పాడు కదా. అటువంటి ఇన్స్ట్రక్షన్ అంటే అన్య స్త్రీలు, కనాను స్త్రీలను నా కుమారుడు వివాహం చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే తన తండ్రి ఇంటి వారి దగ్గరికి పంపించాడు కదా అబ్రహాము. అలాగూ ఇసాకు ముందుగానే ఎందుకు పిల్లలకు ఇన్స్ట్రక్ట్ చేయలేదు? ఇన్స్ట్రక్ట్ చేయకపోవడం వలన ఏషావు ఏం చేశాడు? 26వ అధ్యాయం 34వ వచనంలో హిత్తీయుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అది కూడా ఇద్దరు కుమార్తెలను, ఎలోను కుమార్తెయగు బాషమతును, బెయేరీ కుమార్తెయగు యహూదీతును వివాహం చేసుకున్నాడు. అయితే వీరు ఇసాకునకు రెబ్కాకు మనోవేదన కలుగజేశారు. ఇటువంటి మనోవేదన కలగటానికి కారణం ఎవరు అనంటే ఇసాకు మాత్రమే. ఎందుకంటే సరి అయిన ఇన్స్ట్రక్షన్ని తాను ఇవ్వలేకపోయాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. క్యాజువల్ యాటిట్యూడ్తో మనం ఉండకూడదు. సరే, ఇప్పుడు అర్థమైంది తన తండ్రి ఏ విధంగా అయితే తన కొరకు భార్యను తీసుకొచ్చాడో అలాగనే తీసుకొని రావాలని అనుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన తండ్రి ఫాలో అయిన ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు. రెండవ సిద్ధాంతం ఏంటి? నేను ఇసాకుని అక్కడికి తీసుకొని వెళ్ళొచ్చా అని చెప్పి అంటే 24:8 అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి నీవు విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని ఎలియజరుతో అబ్రహాము చెప్పినట్లుగా చదువుకుంటాం. మరి ఈ ప్రిన్సిపల్ ఎలా ఫాలో అవ్వలేకపోతున్నాడు? 2వ వచనంలో నీవు లేచి పద్దన్రామ్లో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడకు లబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాడు. ఇది కూడా ఏంటి? ఇప్పుడు శారా ఏ విధంగా అయితే అబ్రహామును శాసిస్తుందో దేవుడు కూడా దానిని అప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఇట్ వాజ్ అ ఫ్లెష్లీ థింగ్ దట్ షుడ్ బి గివెన్ అప్. దానిని వదులుకోవాలి కాబట్టి దేవుడు దానిని సపోర్ట్ చేశాడు. 21:10 శారా అంటుంది, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొచ్చుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో చెప్పు. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాము నాకు మిక్కిలి దుఃఖం కలుగు చేసింది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇసాకు వలన అన్నదియే నీ సంతానం అని చెప్పాడు. సో ఒక ఆర్డర్ వేసింది. అయితే ఆ ఆర్డర్ దేవుని యొక్క చిత్తానికి సపోర్టివ్గా ఉన్నది కాబట్టి దేవుడు దానిని అప్రూవ్ చేశాడనే సంగతిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రెబెకా దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేయకుండా తన సొంత చిత్త ప్రకారంగా చేసి ఒక ప్లాన్ని రెడీ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా అంటూ ఉంది. ఒక ఇమోషనల్ వాట్ యు కాల్ టచ్ని ఇస్తూ ఐజక్కి చెప్పింది. ఏమని 27:46 చూస్తే రెబెకా ఇసాకుతో అంటుంది, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము? అంటే తన గురించి తానే ఆలోచించుకుంటుంది.
తాను చేసిందంతా కూడా మర్చిపోయింది. దేవుని దగ్గరకు వచ్చి దానిని గురించి ఒప్పుకోవాలన్న సంగతి మర్చిపోయింది. నా జీవితమే నాశనం అయిపోతుంది, నాకు ప్రయోజనం లేకుండా అయిపోతుంది అని ఐజాక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తుంది. ముందుగానే తన కుమారునికి ముందుగానే చెప్పింది, యాకోబునకు ముందుగానే చెప్పింది, ఇదిగో నీ అన్నయ్య అయిన ఏసావు నిన్ను చంపేదనని నిన్ను గూర్చి తాను ఓదార్చుకుంటున్నాడు. కాబట్టి నా కుమారుడా, నా మాట విని లేచి హరానులో ఉన్న నా సహోదరుడకు లబాను నద్దకు పోయి నీ అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతను మార్చు వరకు లబాను నద్ద కొన్నాళ్ళుండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను అని చెప్పింది. సో అదే విషయాన్ని ఐజాక్కి కూడా చెప్పింది. ఏమండి, ఇద్దరిని పోగొట్టుకోవడం నా వల్ల కాదు, నేను తప్పు చేశానని ఒప్పుకోవట్లేదు, కానీ నేను చేసింది ఏదో చేసేసాను, మొత్తానికి నా అన్నయ్య దగ్గరికి పంపించేసేయమని చెప్పింది జేకబ్ని. అప్పుడు తానేమనాలి, లేదు, నా తండ్రి అయిన అబ్రహాము నన్ను ఈ ప్రామిస్డ్ ల్యాండ్లో నుంచి బయటకు పంపించడానికి ఇష్టపడలేదు, కాబట్టి నేను ఎలాగ పంపిస్తాను అని అనకుండా లేచి నీవు నీ తల్లి సహోదరుడు లబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాడు. గతంలో అయితే ఏసావు అన్న భ్రమలో ఉండి యాకోబును దీవించాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. 28వ వచనం 27, 28 నుంచి 29 వరకు కూడా ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. అయితే ఇప్పుడు he came to understand the blessings of the Lord are not on Esau but they are on Jacob అనే విషయాన్ని గమనించాడు. అందుకనే తాను ఏం చేస్తున్నాడు అనంటే Isaac resigned himself to the fact that God wanted to bless Jacob, not Esau, but not Esau. ఏసావును ఆశీర్వదించటం దేవుని చిత్తం కాదు అని అతను అర్థం చేసుకొని ఇప్పుడు విల్ఫుల్గా స్పెసిఫిక్ టర్మ్స్ని ఉపయోగించి అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడో ఆ ప్రామిసెస్ ప్రకారంగా పెట్రియార్కల్ ప్రామిస్ని పెట్రియార్కల్ బ్లెస్సింగ్ని ఇక్కడ ఇస్తున్నాడు 3వ వచనంలో. సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయి అని ఉంటుంది, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివై ఉన్న దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేయునుగాక అని అతన్ని దీవించాడు. 12:7లో 15:8లో 17:7లో ఏ విధంగా దేవుడు ప్రామిస్ ఇచ్చాడో అబ్రహామునకు అటువంటి ప్రామిసే ఇక్కడ యాకోబుకు ఇస్సాకు ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ని గురించి డిస్కస్ చేయడానికి సమయం కాదు, అది మరి ఒకసారి చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి ఏంటంటే జేకబ్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే మోసగాడని కాదు, లేదంటే ఏదో హెరాయిక్ యాక్ట్ చేశాడని కాదు. ఏసావుని ఎందుకు రిజెక్ట్ చేశాడు అంటే అతను ఏదో విలన్ అని ఏమాత్రము కానే కాదు. వారి యొక్క డీడ్స్ని బట్టి ఏమాత్రము కూడా దేవుడు నిశ్చయించటం కానీ లేదంటే నిర్ణయించటం కానీ ఉండదు. కానీ రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడు పౌల్ ఏం చెప్తున్నాడంటే రోమాపత్రిక 9వ అధ్యాయంలో 10 నుంచి రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి, ఇది దేవుని యొక్క ఏర్పాటు, డివైన్ ఎలక్షన్, దేవుని సంకల్పం, క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే అనగా దేవుని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పాడు. సో ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్
చదవాలి, తెలుసుకోవాలి అని అంటే దీనిని మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం, దీనిని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అందుకే 20వ వచనంలో అంటాడు, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అని అడుగుతూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. కాబట్టి ఇక్కడ వీఆర్ నాట్ డిస్కసింగ్ దిస్ ఇష్యూ, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రిజంప్షువస్ సిన్స్ ఆఫ్ ప్రిజంప్షన్. ఇద్దరు రెబకా, ఐజాక్లు ప్రిజంప్షువస్ సిన్లో ఉన్నారు. అలాగనే ఇప్పుడు 5వ వచనంలో వచ్చేసరికి అతడు యాకోబును పంపివేశాడు అని చూస్తూ ఉన్నాము. అనుకున్నాడు, దిస్ మైట్ బీ ద విల్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాడు ఐజాక్. అందుకని ఆ అన్యులున్న దేశం నాకు ఈ వాగ్దాన పుత్రుడైన యాకోబును అక్కడికి పంపించాడు. అతడు పద్దనరాములోనున్న సిరియావాడకు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏసావుల తల్లియగు రెబ్కా సహోదరుడును అయిన లాబాను వద్దకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఇంకొక విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బెతూయేలు కుమారుడును, యాకోబు ఏసావుల తల్లియగు రెబ్కా సహోదరుడు అని అంటున్నాడు. చూడండి దేవుడు ఎంత చక్కగా రాయిస్తున్నాడో. ముందు యాకోబు పేరు వచ్చింది, తర్వాత ఏసావు పేరు వచ్చింది. ముందు ఏసావు, తర్వాత యాకోబు అని ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముందు యాకోబు వచ్చాడు, తర్వాత ఏసావు వచ్చాడు. ఎందుకంటే జేకబ్ ఏసావు తన యొక్క బర్త్ రైట్ని అమ్మేసుకున్నాడు. రెండవది, అసలు సిసలైన బ్లెస్సింగ్స్ని ఈ 28వ అధ్యాయం 3-4 వచనాల్లో యాకోబు నుంచి ఇస్సాకు నుంచి యాకోబు పొందుకున్నాడు. నౌ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఆన్ జేకబ్. అందుకనే ముందుగా అతని యొక్క పేరు రాయబడి ఉంది. ఇంకొక ప్రిజంప్చువస్ సిన్ చూడాలి అంటే ఏసావు విషయంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇస్సాకు యాకోబును దీవించి 6వ వచనంలో పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకు అతనిని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించాడు అని తెలుసుకున్నాడు. ఎవరు? ఏసావు. అంటే ఇప్పుడు ఇతను ఒక ప్రిజంప్షన్ చేస్తున్నాడు, ఒక భ్రమలో ఉంటున్నాడు, లేదంటే ఒక ఊహలో ఉంటున్నాడు, ఇదే నిజమన్న భావనలో ఉంటున్నాడు. ఏంటి అంటే, నా తండ్రి దగ్గర నుంచి నేను మరలా ఆశీర్వాదం పొందాలి అంటే, లేదంటే ఫేవర్ని పొందాలి అంటే, నా బర్త్ రైట్ని తిరిగి సంపాదించుకోవాలి అంటే నేను కనాను కుమార్తెలలో ఎవరిని కూడా పెండ్లి చేసుకోకూడదు. నేను హిత్తీయుల కుమార్తెలను వివాహం చేసుకున్నాను, అది నా తండ్రికి ఇబ్బంది కలిగించింది అన్న సంగతి గ్రహిస్తూ ఇప్పుడు ఏం చేయాలి, తాను చేయవలసిన పని ఏంటి అనేది ఒక రాంగ్ ఎస్టిమేషన్, ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, ఇష్మాయేలు అంటే కనానుకి సంబంధించిన వాడు కాదు, అబ్రహాము సంతానమే, ఈయనకి అంకుల్ అవుతాడు. కాబట్టి ఇష్మాయేలు కుమార్తెలను వివాహం చేసుకుంటే నన్ను నా తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు, అప్రూవ్ చేస్తాడు అని అనుకుంటూ ఉన్నాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయానని ఏసావు తెలుసుకున్నప్పుడు, అంటే తండ్రి చెప్పిన రీతిగా పద్దనరాములో లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోవడానికి యాకోబు వెళ్ళాడు. కాబట్టి నేనేం చేయాలి అంటే, ఈ కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు. కాబట్టి తన తండ్రి అయిన ఇస్సాకు నాకు ఇష్ట్రురాండ్రు కారని ఏసావు నాకు తెలిసినప్పుడు, ఏసావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయేతు సహోదరియునైన మహాలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరిని కాదు, మళ్ళీ ఇద్దరిని చేసుకున్నాడు. అక్కడ నీవు ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలని యాకోబుకు ఇస్సాకు చెప్తే, ఇక్కడ తాను ఒక పాయింట్ని పట్టుకున్నాడు, కనాను కుమార్తెలను చేసుకోకూడదని. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకరిని కాదు, ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఇది ఒక మిస్అండర్స్టాండింగ్, ఇది ఒక ప్రిజంప్షన్, ఇది ఒక ప్రిజంప్షువస్ సిన్ అన్నమాట. అయితే ఇష్మాయేలు శరీర సంబంధమైన
పుత్రుడని లేదంటే శరీరం ద్వారా ఉత్పత్తి చేయబడిన వాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు, స్పిరిచువల్ చైల్డ్ కాదు అన్న సంగతిని గ్రహించలేకపోతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 22, 23 వచనాలలో అపొస్తలుడు పౌలు రాస్తూ ఉన్నాడు. చాప్టర్ 4 వర్సెస్ 22 and 23. ధర్మశాస్త్రం 22 దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమార్తెలు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అని చెప్తున్నాడు. సో వాగ్దానమును బట్టి పుట్టిన వాడేమో ఇస్సాకు, శరీర సంబంధంగా జన్మించిన వాడేమో ఇష్మాయేలు. కాబట్టి ఈ శరీర సంబంధమైన పుత్రుని యొక్క సంతానాన్ని వివాహం చేసుకోవడం అనేది దేవుని చిత్తమునకు బయటకు వెళ్ళటమే అన్న సంగతిని గ్రహించలేకపోతూ ఉన్నాడు. అందుకనే మనకు వి నీడ్ టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యాకోబు రాస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవ్వనిని గద్దింపక అందరికీ ధారాళంగా ఇస్తాడు అని దయచేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. సో వాట్ డు వి నీడ్ దిస్ మార్నింగ్? వి నీడ్ స్పిరిచువల్ విజ్డమ్. దేవుని చిత్తం అనే భ్రమల్లో మనం ఉండకుండా అసలు దేవుని చిత్తం ఏంటి అనే దానిని మనకు క్రిస్టల్ క్లియర్గా దైవవాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఓహో ఇదే దేవుని చిత్తమేమో అని అనుకొని భ్రమలలో జీవించటం కాదు. వీ హ్యావ్ టు కమ్ టు రియాలిటీ. అబ్రహాము శరీర రీతిలో ఇష్మాయేలు నాకు జన్మనిచ్చాడు. ఏసావు కూడా శరీర రీతిగా తన తండ్రి అంగీకారాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నాడు. అంతేగాని తాను చేసిన పనికి ఎక్కడ కూడా పశ్చాత్తాపడట్లేదు. పశ్చాత్తాపం రాకుండా శరీర సంబంధంగా నేను మా తండ్రిని సంతోషపెట్టాలని అనుకుంటూ ఉన్నాడు. ఇది కూడా ఒక ప్రిసంప్షువస్ సిన్నే. మనం కూడా చాలాసార్లు మనుషుల అప్రూవల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క అప్రూవల్ తీసుకుంటాం కానీ దేవుని యొక్క అప్రూవల్ని మనం ముందుగా తీసుకోము. అందుకే మనం చేయవలసింది ఇటువంటి భ్రమలలో, ఊహలలో లేదంటే నిజమే అనే భావనలలో జీవించకుండా నిజంగా మనం రియాలిటీలో జీవించటానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానం మనకు అవసరమై ఉన్నది. కాబట్టి మనం దేవుణ్ణి ముందుగా అడుగుదాం. అన్ని విషయాలు అడగవచ్చు ఆయనను ఏది అడిగినప్పటికీ కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం అడగాల్సింది దేవుని యొక్క చిత్తం కోసం మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో మన వ్యవహారాలన్నింటినీ కూడా పెట్టి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకొని దాని ప్రకారంగా జీవించినప్పుడు ఇటువంటి భ్రమలలో, దేవుని చిత్తమే ఇది అన్న భ్రమలలో కాకుండా అసలు దేవుని చిత్తం ఏంటి అనే దానిని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు మన జీవితంలో ఇటువంటి సమస్యలు లేకుండా జీవించగలుగుతాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, చాలాసార్లు మేము కూడా నాయన ఐజక్ లాగా, రెబెకా లాగా, ఈసా లాగా, యాకోబు కూడా ప్రభువా భ్రమలలోనే ఉంటూ ఉన్నాడు. నేను నా తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు పొందుకుంటే అవి నాకు ఆశీర్వాదాలు అవుతాయి అని అనుకుంటున్నాడు. కానీ ఆశీర్వదించేవాడవు నీవు, జ్ఞానం ఇచ్చేవాడవు నీవు, నడిపించేవాడవు నీవు, మీ మార్గములలో అన్ని సంగతులను బోధించి మమ్మల్ని నిత్య మార్గం నాకు తీసుకెళ్ళగలిగిన వాడు నీవన్న సంగతిని మేము కూడా అనేకమైన సార్లు గమనించలేకపోతున్నాము. దీనిని మేము అర్థం చేసుకున్నట్లుగా ఆత్మజ్ఞానంను మా ప్రియులకు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టమైన రీతిలో తెలుసుకుందాం.
భ్రమలలోనూ భావనలలోనూ లేదంటే ఊహలలోనూ మన యొక్క జీవితాన్ని జీవించడం మానేద్దాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.